మీరిలా రంగురంగుల చీరలు కట్టుకొని చక్కగా తల్లో పూలు పెట్టుకొని అందంగా తయారవుతుంటే మామయ్య మిమ్మల్ని చూడకుండా ఇక్కడికి రాకుండా ఉండలేకుండా ఉన్నారు. ఒక్కసారి ఈ తెల్ల చీర కట్టుకోండి, ఆ బొట్టు తుడిచేయండి, పువ్వులు కూడా తీసేయండి, ఆ గాజులు పగలగొట్టేయండి, మెళ్ళో ఉన్న తాళి కూడా తీసేయండి. ఆ తర్వాత కూడా మామయ్య ఇంటికొస్తే అప్పుడు అడగండి నన్ను. తారా, నన్ను తెల్ల చీర కట్టుకోమంటావా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? మా వారు ఇంకా బతికే ఉన్నారు. ఆయన ప్రాణాలతో ఉండగానే నన్ను తెల్ల చీర కట్టుకోమంటావా? నోటికేదొస్తే అది మాట్లాడకూడదు. ఆడది గడప దాటకూడదు, మాట పెదవి దాటకూడదు అంటారు. అదేంటి అత్తయ్య, మీరేమో ఉన్నారు అని అంటున్నారు, గగన్ గారేమో చనిపోయారు అని అంటున్నారు. ఇక ఆపేయ్. నువ్వు ఇలాగే మాట్లాడితే నేను ఊరుకోను. కోపంలో గగన్ ఏదో నా తండ్రి లేడు అని చెప్పుండొచ్చు. ఏదో ఒకరోజు ఆ తండ్రి గొప్ప మనసు వాడు అర్థం చేసుకుంటాడు. అంత మాత్రం చేత ఆయన లేనట్టు కాదు. ఈ తెల్ల చీర కట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. అత్తయ్య, నేనిచ్చిన గిఫ్టే విసిరి కొడతారా? అవును, విసిరి కొడతాను. అసలు నువ్వేమనుకుంటున్నావు? బావా, నీతో మాట్లాడాలి. నేను తర్వాత మాట్లాడతాను. బావా, నేను మీతో మాట్లాడాల్సింది. ఆ భూమి చెప్పిన మాటలు విని మీరేవేవో ఊహించుకుంటున్నారు, కానీ అవంతా నిజం కావు బావా. ఆ బ్రేస్లెట్ దొరకడం వలన మీకు నా మీదే అనుమానం వచ్చింది. కానీ ఆ బ్రేస్లెట్ కొన్నది నేను ఒక్కదాన్నే కాదు కదా. వేరే వాళ్ళలో ఎవరైనా చేసుండొచ్చు కదా. మీరు నోరు తెరిచి నన్ను అనుమానిస్తున్నారని చెప్తున్నారు అనడం లేదు, కానీ కానీ మీ మనసులో అదే ఉందని నాకు అర్థం అవుతోంది బావా. సర్లేండి, ఈ కేసులో నిజమేంటో బయటపడ్డాకే నేనేంటో మీకు అర్థం అవుతుంది. అప్పటి వరకు నేను ఓపిగ్గా ఉంటాను బావా. కానీ మీరిలా నా ప్రేమని అనుమానిస్తుంటేనే భరించలేకపోతున్నాను బావా. మీ మీద నాకున్న ప్రేమ నిజం. ఇన్నాళ్ళు మీరు నన్ను నమ్మారనుకున్నారు, కానీ మీరిలా అంటుంటే గుండెల్లో చాలా బాధగా ఉంది బావా. ఏం చెప్పాలనుకుంటున్నావు అపూర్వ? మీ మీద నాకున్న ప్రేమ నిజమైంది, స్వచ్ఛమైంది అని నిరూపించుకోవడానికి నా రక్తంతో లెటర్ రాశాను. అవును డాడీ, మమ్మీ మీ మీదున్న ప్రేమని ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకు మించిన వేరే దారి కనిపించలేదని చాలా బాధపడింది. చూడండి బావా. అపూర్వ, ఎందుకు ఇలా చేస్తున్నావు అపూర్వ? మరేం చేయమంటారు బావా? నా ప్రేమ నిజమని చెప్పడానికే నా రక్తం చిందించటం, ప్రాణాలు ఇవ్వడం తప్ప నేనింకేం చేయగలను బావా. నేను మీ వెనక ఉన్న డబ్బు కోసమో ఆస్తి కోసమో ఈ పెళ్లి చేసుకున్నానని అందరూ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. ఇది చూసాకైనా మీరు నా ప్రేమను అర్థం చేసుకుంటారని, నన్ను నమ్ముతున్నారని ఒక్క మాట, ఒకే ఒక్క మాట చెప్పు బావా.
వావ్, సూపర్ పిన్ని. మమ్మీ స్పీడ్కి ఇది స్పీడ్ బ్రేకర్లా తయారవుతుంది. ఐ లవ్ యూ బావా. ఎవరి రక్తం ఇది? రక్తంతో లెటర్ రాశారా? అది కూడా నాన్నకి. బావుంది పిన్ని. ఇంకా ఈ రక్తం పూర్తిగా ఆరిపోలేదు. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది పిన్ని? అయినా ఎందుకిది? నువ్వు సృష్టించే అనుమానాలు నిజం కావని చెప్పడానికి. ఓహో, అంటే ఇప్పుడు ఇది నీ రక్తం అంటావు. నీ రక్తంతోనే రాసావని గ్యారెంటీ ఏంటి పిన్ని? అంటే మా బావకి నేను అబద్ధం చెప్తున్నానా? నా రక్తంతో కాకుండా గోరింటాకు రక్తంతో రాశాననుకుంటున్నావా? అది గోరింటాకు రక్తమే. మమ్మీ ఎందుకు తన పేరు చెప్తుంది? అది కాదు పిన్ని, ఇది నీ రక్తమేనని నువ్వు ప్రూవ్ చెయ్యాలి. అప్పుడే నాన్న కూడా నమ్ముతారు. అ- అది నా రక్తమే. మరి ఎక్కడ కోసుకున్నావు పిన్ని? సరే చూపించుపోని. అ- అ- అసలు నీకెందుకు చూపించాలి? అయ్యో పిన్ని, నాకు కాదు నాన్నకే చూపించు. మా బావ అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతారు. మీరు అడగండి నాన్న. ఇప్పుడేం అక్కర్లేదు. నన్ను కాసేపు వదిలేయండి. అయ్యో లేదు నాన్న. సారీ పిన్ని, నువ్వైతే ప్రూవ్ చెయ్యాలి. ఎ- ఎ- ఎలా? హ? నువ్వు నీ రక్తంతో రాసుంటే గాయం చూపించు. గ్లౌజులతో కవర్ చేసుకున్నాగా కనబడదులే. తీసి చూపించు. తీయడం కుదరడం లేదులే. వెళ్ళు. పిన్ని, నీకెందుకంత కష్టం? నేనే తీస్తాను. ఆ? ఏ? హ, నానా పట్టుకోండి. బావా ఏంటిదంతా? పిన్ని ఆగు బావా, పిన్ని. బావా చెప్పు బావా. నువ్వు ఉండు పిన్ని. బా- పిన్ని బావా ఉండు. ఏంటి బావా ఇదంతా? మమ్మీ చేతికి బ్లడ్ ఉండడం ఏంటి? గోరింటాకు చేయి కోసి కదా రాసింది. మరి మమ్మీ చేతికి గాయం ఎక్కడి నుంచి వచ్చింది?